సర్పంచ్ అక్కడనేమో ముదిరాజు అవ్వడు ఇదేం రాదన్న ముసిమిషన్ అవుతాయి ఎక్కడ పెట్టలే ఇక ముందుగా అందరికీ క్షణాలు కూడా ఈ పొద్దున మన మెదక్ జిల్లాకు వచ్చిన హవేలి గణపూర్ జక్కన పిడుగు రాము ఇక ఊరు పెద్ద మనిషి ఎవరు సర్పంచ్ ఈ అన్న పేరు వచ్చి సత్యనారాయణ ఈ అన్న గురించి చెప్పాలంటే ఒక మాట ఇద్దరు రా ఇంచుమించు 4 గిత్తల సర్పంచ్ అనమాట 2 గిత్తలు అన్ననే చేసాడు మళ్ళీ 2 గిత్తలు వాళ్ళ అమ్మ చేసింది అన్న వాళ్ళ అమ్మ మళ్ళీ అన్న వాళ్ళ మేడ పోయి భార్య చేసాము ఎంపీటీసీ ఇంచుమించు 20 సంవత్సరం 30 సంవత్సరం రాజకీయం ఉన్నది ఎట్లా చేస్తున్నాయి కదా మరి పనులకి ఇప్పటిదాకా రాజకీయ ప్రశ్న ఎట్లా సులువైంది ఈ చేసిన పదవులన్నీ ఎటువంటి కార్యక్రమాలు చేసినాడు ఎంత మంచి పేరుంటే కదా ఇక ఊర్లో మన సర్పంచ్ వెళ్ళిపోతారు ఇక పోటీ కూడా మస్తు తగ్గు పోటీ గడిచినాను ఆ తగ్గు పోటీ కూడా 100 చిల్లర ఓట్ల రైతులు గెలిచినాను ఇక అన్నతో ముచ్చట పెడతా ఇట్లా కెమెరా వాళ్ళకి అదే బాగా తెల్లం చేసుకోను నేను కూడా తెల్లం చేసుకొని వచ్చింది ఇక దినాల మీదేనా తెల్లని కదా బయట అయితే ఇప్పుడు మీ ఊరికి వచ్చిన ముచ్చట సూర్యదమా ఏంటంటే మీకు చక్రంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ హవేలి జిల్లా మీద దాన్ని ఇప్పుడు ప్రస్తుతం 1995లో సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో ఎన్నుకోబడింది. అదేవిధంగా 2 సార్లు మా మదర్ కూడా సర్పంచ్గా రెగ్యులర్గా ఎన్నుకోబడింది. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్స్ గ్రామ పంచాయతీ కావడం వలన మా భార్యను సర్పంచ్ జక్కనపేట పోచంలో ఎంపీటీసీగా పార్లమెంట్తో గెలిపించి తర్వాత నేను ఇప్పుడు 4వ టైంలో అనగా 2వ సారి సర్పంచ్ 2 సార్లు మా అమ్మ సర్పంచ్ కాబట్టి ఇప్పుడు 4వ సారి సర్పంచ్గా జక్కనపేట గ్రామ పంచాయతీ మా ప్రజల సహాయ సహకారాలతో అందరి ఆశీర్వాదంతో 100 చిల్లర ఓట్ల మెజారిటీతో గెలిపించడం జరిగింది. నేను మన గ్రామ అభివృద్ధి పట్ల బిఫోర్ కూడా 1996, 97, 95, 94లో కూడా గ్రామ పంచాయతీ సపరేట్ కోసము జలగం ప్రసాదరావు పిఆర్ మినిస్టర్ ఉన్నప్పుడు పుట్ట విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ సమైక్య ఆంధ్రలో కూడా గ్రామ పంచాయతీ సపరేట్ కోసం మా మారుమూల గ్రామం నుంచే దరఖాస్తు బైఫర్కేషన్ కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జలగం ప్రసాదరావు గారు పంచాయతీ మినిస్టర్ హయాంలో మరి పుట్ట విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో గ్రామ పంచాయతీ బైఫర్కేషన్ చేయడం జరిగింది. అదే మా మారుమూల గ్రామమైన జక్కనపేట గ్రామ పంచాయతీ దరఖాస్తు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఒక చాలా చాకచక్యంగా ఈ దరఖాస్తును స్వీకరించి అసెంబ్లీలో పాస్ చేసి గ్రామ పంచాయతీ బైఫర్కేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న ఈ 2 టర్మ్లు కూడా పోయిన గ్రామ పంచాయతీ కానీ అంతకుముందు గ్రామ పంచాయతీ కానీ ఆ అనుసంధానంతోనే గ్రామ పంచాయతీ సపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మా గ్రామానికి ఏ అవసరం ఉన్నా ఏమైనా మా స్థానిక ఎమ్మెల్యే గారితో కానీ మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారితో కానీ మా పిఆర్ మినిస్టర్ సీతక్కతో కానీ అవసరం వస్తే కొన్ని ఏ సంబంధిత అధికారులతో కానీ ఏ పని ఎక్కడ అవసరం పడ్డా గ్రామానికి అభివృద్ధికి తోడ్పడి సహాయ సహకారాలు కృషి చేసి గ్రామాభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాను. ఈ రాజకీయ ప్రస్థానం ఎట్లా సులువైంది? ఈ రాజకీయ ప్రస్థానం గురించి చెప్తావా? చెప్తా. అయితే నేను ఇంటర్మీడియట్ 86-87 సంవత్సరంలో నేను ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ జరిగిన అప్పుడు మా జక్కనపేట గ్రామంలో క్రాంతి యువజన సంఘం అనేది నెలకొల్పి ఆ క్రాంతి యువజన సంఘానికి అధ్యక్షుడిగా నేను మా ఎక్స్ జెడ్పీటీసీ మామిళ్ళంజనేయులు సెక్రటరీగా ఉండి అప్పుడు మా గ్రామ పంచాయతీ బైఫర్కేషన్ కోసము మా క్రాంతి యువజన సంఘం అనేది రాష్ట్రంలో మొట్టమొదటి దరఖాస్తు పెట్టి గ్రామ పంచాయతీ బైఫర్కేషన్ కోసం తిరిగింది మేమే. ఆ తర్వాత నేను మా జక్కనపేట ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డా మా చేపల సంఘం జక్కనపేట గ్రామానికి. అప్పుడు నేను 93-92లో ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ సమైక్య జిల్లా మెదక్ సంగారెడ్డి సిద్దిపేట సమైక్య జిల్లాకు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగినారు 92 నుంచి 94 వరకు. ఆ తరుణంలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. సర్పంచ్గా ప్రజలు నాకు ఆశీర్వదించి సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను అదే రాజకీయ జీవితమే మొట్టమొదటి ఏ పార్టీలో రాజకీయ ప్రస్థానం సులువైందా? ఫస్ట్ టీడీపీ అప్పుడు మా కరణం రామచంద్రరావు పంచాయతీ మినిస్టర్ ఉండే అప్పుడు టీడీపీ ఉండే టీడీపీని కొనసాగింది. తర్వాత 2013-14 తర్వాత టీఆర్ఎస్లో జాయిన్. అంతకుముందు అంతా
టీడీపీ నుండి. టీడీపీ ఆ తర్వాత ఎంపీటీసీగా 14 నుంచి 18 వరకు కాంగ్రెస్లో ఉన్నా. ఆ తర్వాత 18 నుంచి 23 వరకు టీఆర్ఎస్ ఉంది కాబట్టి టీఆర్ఎస్లో జాయిన్ అయినా. మొన్న సర్పంచ్గా గెలుపొందిన తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయినా. కానీ మనం అధికార పార్టీ ఉంటేనే అభివృద్ధికి సాధ్యమనే ఉద్దేశంతో అధికార పార్టీలను కొనసాగాలని అధికార పార్టీలు కాంగ్రెస్లోనే ఉన్నా. కాంగ్రెస్లోనే జాయిన్ అయ్యి అభివృద్ధికి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి పయనిస్తున్నాం. మళ్ళా సర్పంచ్ పోటీ చేస్తున్నప్పుడు ఇంటికి ప్రచారం చేస్తారు కదా, అప్పుడు సమస్యలు చెప్పినా ప్రజలకు. అప్పుడు నిరుపేదలకు గూడు లేని నిరుపేదలకు గృహ నిర్మాణాలు కావాలని, అదేవిధంగా పెన్షన్ అర్హులైన నిరుపేదలకు పెన్షన్స్ కావాలని, అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డ్స్ కావాలని, అర్హులైన నిరుపేదలకు ఇంకేమైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వ పరంగా ఏమి ఇచ్చినా వాటిని వాళ్ళకు అందజేయాలని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా కార్పొరేషన్ల లోన్స్ కానీ తదితర గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలకు ఏవేవి అవసరమైన సీసీ రోడ్లు కానీ మురికి కాలువలు కానీ త్రాగునీటి సమస్య కానీ ఏ సమస్యలున్నా మీ ముందుండి మీ వెంటుండి సమస్యలను పరిష్కరించడానికి మీ సహాయ శక్తులు కృషి చేస్తా. మీరే మాకు అండదండలు, నేను మీ అంటుంటా మీరు మా వెంట ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు నాకు సహాయ సహకారాలతో అందించి మెజార్టీ ఎంత వచ్చింది? మెజార్టీ 109 ఓట్లు వచ్చింది. మాట్లాడుతూ కరా చెప్పాలి, ఖర్చు ఎంత వచ్చింది మనకి ఎలక్షన్? ఓటుకు నోటు అన్నట్టు కోటి జోలు పంచుతారు కానీ ఓటుకు నోటు లేదు, ఒక రూపాయి పంచలేదు, పూలకు మందు దాపలేదు. మా ప్రజాసేవని నా రాజకీయ చరిత్ర మినిమం 20 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాలు పయనిస్తుంది కాబట్టి ఇప్పుడు 30 సంవత్సరాలు పయనిస్తుంది. ఈ పీరియడ్ పెరిగితే 30 సంవత్సరం. ఇప్పటికీ ఇంతకుముందే నాది 25 సంవత్సరాల జీవిత చరిత్ర కాబట్టి మా రాజకీయ నా కృషి ఓటేస్తేనే మేము కొద్దిగా మాకు ఆయన సహాయ సహకారాలు అందిస్తున్న ఉద్దేశంతో మాకు గెలిపించినందుకు మా ప్రజల వెనువెంటుండి ఎవరికెవరికి ఏ పనులున్నా నా సహాయ సహకారాలతో ప్రభుత్వ పరంగా ఎమ్మెల్యే గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మాజీ ఎమ్మెల్యే మా మైనంపల్లి హనుమంతరావు గారితో కానీ మాకు ఏ సమస్య ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా సహాయ శక్తులు కృషి చేసి మా గ్రామాభివృద్ధి తోడ్పడతానని. మంచి వ్యవస్థలు గెలిచినాక ఎటువంటి కార్యక్రమం గ్రామానికి ఫస్ట్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నప్పుడు నేను మా గ్రామంలో ఎలాంటి తాగునీటి సౌకర్యం అయిన పంపులు తప్ప అప్పుడు ఏం లేకుండా. మా పోచంలో 2 OHSL కట్టాం, మా జక్కనపేటలో 2 OHSL కట్టాం, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ వేసాం, రేషన్ కార్డ్స్ ఇప్పించినాం, ఇండ్లు ఇప్పించినాం, అదేవిధంగా సీసీ రోడ్లు వేసినాం, సైడ్ డ్రైన్స్ కట్టినాం. మా గ్రామాభివృద్ధికి సంబంధించిన ఏ అవసరాల కొద్ది మేము పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉండి మా వెనువెంట ఉండి ప్రజలు మాకు పట్టం కట్టారు. మాట్లాడుతుంది గతంలో మన కేసీఆర్ సార్ పెట్టిన పథకాలు సంక్షేమ పథకాలు, ఈ కింద మన రేవంత్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు మధ్యలో వ్యత్యాసం చెప్తావా? ఈసారి కూడా కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ కొనసాగుతున్నాయి. అదనంగా మహిళలకు బస్ ఫ్రీ, ఉచిత ఫ్రీ ఇస్తున్నారు కాబట్టి రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఫర్టిలైజర్ కానీ మరియు మిగతా ఇందిరమ్మ ఇల్లు కానీ అడిషనల్ కేసీఆర్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లు లేకుండా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కొత్తగా ప్రవేశపెట్టింది కాబట్టి కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇంకా ఈ ప్రభుత్వం కూడా సేమ్ కేసీఆర్ లెక్కనే మంచిగానే బాగా తెలంగాణ ప్రభుత్వం అంతా కూడా మా స్థానిక శాసనసభ్యులు నీడలేని నిరుపేదలకు మా జగన్పేట గ్రామంలో ఒక 15 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. 15 ఇళ్లలో ఒక 8-9 ప్రోగ్రెస్లో ఉన్నాయి, 2-3 స్లాబ్లు అయినాయి. అవి కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి కాబట్టి నడుస్తున్నాయి. మా ఎమ్మెల్యే మెదక్ శాసనసభ్యులకు డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారి శాయశక్తుల కృషితో, అదేవిధంగా మా మైనంపల్లి హనుమంతరావు గారి ఎక్స్ఎమ్మెల్యే గారి కృషితో మా గ్రామం అంటే వారికి పట్టుకొమ్మ లాంటిది. మా జగన్పేట గ్రామంలో ఆ సార్కు తగిన శివాలయం టెంపుల్ కూడా ఉంది. శివాలయం టెంపుల్ కూడా సీసీ రోడ్డు కూడా జరిగింది. అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా అభివృద్ధి పనులకు సహాయశక్తులు కృషి చేస్తున్నారు. మరియు ఈ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మహిళలకు కానీ
అదేవిధంగా రేషన్ కార్డు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వడం లేకుండా, కానీ రేషన్ కార్డ్స్ అంతు లేకుండా ఎన్నంటే అని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మిల్లు కానీ బాగా సంక్షేమ పథకాల్లో దూసుగా వెళ్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి నెక్స్ట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టే అవకాశాలు కూడా ప్రజల్లో మాట్లాడుతారు. మరి ముందు ముందు మన గ్రామం చేయకుండా కార్యక్రమం మా జక్కన్నపేట గ్రామానికి మా డాక్టర్ మైనంపల్లి హనుమంతరావు గారి సహాయ శక్తుల కృషితో మరియు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆశీస్సులతో మా జక్కన్నపేట గ్రామానికి స్కూల్ ప్రహారీ కూడా, వివో బిల్డింగ్ మరియు పైప్ కాలువెట్టు, అదేవిధంగా సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజ్ కోసము కృషి చేసి, అదేవిధంగా ఇందులో పైప్ కాలువెట్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ప్రహారీ కూడా కానీ, వివో బిల్డింగ్ కానీ ఇప్పటికే మంజూరు ఇవ్వడం జరిగింది. ప్రగతి పథకంలో వర్కులు నడుస్తున్నాయి. కాబట్టి ఇంకా మా గ్రామానికి ఎలాంటి అవసరం ఉన్న సీసీ రోడ్లు కానీ, సైడ్ రైలు కానీ మా మైనంపల్లి రోహిత్ గారు ఇచ్చి మా గ్రామాభివృద్ధికి సాయశక్తులు కృషి చేసి మాకు కూడా అనుకున్న దిశలో అభివృద్ధి పథకంలో మా జక్కన్నపేట గ్రామాన్ని నడిపిస్తారని మైనంపల్లి హనుమంతరావు గారిని కానీ, ఎక్స్ఎమ్మెల్యే గారిని, మరియు అదేవిధంగా మా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు అదేవిధంగా మా కాంగ్రెస్ స్థానిక నాయకుల సహాయ సహకారాలతో మా గ్రామాభివృద్ధికి ప్రభుత్వం తోడ్పడుతుందని కోరుకుంటున్నాను. సెల్ఫీ అనుభవిస్తాను.